హలో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. తెలుగు సినీ పరిశ్రమలో చిరస్మరణీయమైన సినిమాల్ని మీరు ఇష్టపడితే మీరు సరైన చోటికి వచ్చారు. ఈరోజు మనం టాప్ 10 ఎవర్ గ్రీన్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఇవి కాలానుగుణంగా మారని, తరతరాలకు ఆనందాన్ని పంచే చిత్రాలు. కాబట్టి మీ పాప్కార్న్ని సిద్ధం చేసుకోండి మరియు ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి. మన ఛానల్కి కొత్తవారైతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మరియు నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. మరి ఆలస్యం ఎందుకు, ప్రారంభించేద్దాం. టాప్ 10 మాయాబజార్ 1957లో వచ్చింది. మన జాబితాన్ని ఈ సినిమాతో ప్రారంభించేద్దాం. ఇది ఒక అద్భుతమైన చిత్రం. మాయాబజార్ కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం భారతీయ సినిమాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు మరియు ఎస్వి రంగారావు గారు నటించిన ఈ మహాభారత ఇతివృత్త చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తుంది. ఈ సినిమాలో డైలాగ్స్, పాటలు నేటికి అభిమానుల గుండెలో నిలిచిపోయాయి. ద నెక్స్ట్ వన్, టాప్ 9. మన జాబితాలో నెక్స్ట్ టాప్ 9లో ఉన్న సినిమా గుండమ్మ కథ. 1962లో వచ్చింది. కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వహించిన ఈ కుటుంబ కథ చిత్రం హాస్యం, భావోద్వేగాలు మరియు సమాజానికి ఉపయోగపడే సందేశాలతో నిండి ఉంటుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి గారు మరియు సూర్యకాంతం గారి నటన ఈ సినిమాకు మదిలిని తెచ్చాయి. ఇప్పటికీ ప్రతి తెలుగు ఇంట్లో ఆస్వాదించే సినిమా ఇది. నెక్స్ట్, కళా తపస్వి కె విశ్వనాథ్ గారి శంకరాభరణం 1980లో వచ్చింది. సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా ఇది. సోమయాజులు గారి అభినయం, కెవి మహాదేవన్ గారి స్వరపరిచిన సంగీతం భారతీయ శాస్త్రీయ సంగీతానికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చాయి. ఇప్పటికీ ఈ పాటలు వినగానే మనసు మురిసిపోతుంది. కె విశ్వనాథ్ గారి మరో క్లాసిక్ సాగర్ సంగమం. కమల్ హాసన్, జయప్రద మరియు శరత్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఒక కలల రాముడి జీవితం, అతని నాట్య ప్రస్థానం మరియు భావోద్వేగాలను అద్భుతంగా చూపిస్తుంది. ఇళయరాజా గారి సంగీతం ఈ చిత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణ. కె విశ్వనాథ్ దర్శకత్వంలోనే వచ్చిన మరొక క్లాసిక్, మరో అద్భుతమైన చిత్రం స్వాతిముత్యం. కమల్ హాసన్ మరియు రాధిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఒక అమాయకుడు ఎలా ఒక విధవరాలైన మహిళ జీవితాన్ని మార్చుతాడో చూపిస్తుంది. భారతీయ సినీ చరిత్రలో అతి ముఖ్యమైన చిత్రాల్లో ఇదొకటి. నెక్స్ట్, తెలుగు సినిమాలో యాక్షన్, రియలిస్టిక్ కథనాల్ని కొత్తగా పరిచయం చేసిన చిత్రం శివ 1989లో వచ్చింది. వివాదాల వర్మ, రామ్ గోపాల్ వర్మ గారు మనకి ఇంట్రడ్యూస్ అయిన చిత్రం ఇది. ఈయన దర్శకత్వంలో నాగార్జున, అమల నటించిన ఈ సినిమా నేటికి తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ముఖ్యంగా సైకిల్ చైన్ సీన్. దిస్ వాజ్ ద బెస్ట్ సీన్. ఇది మాత్రం ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. నెక్స్ట్, ఒక మానవుడు ఒక ఆకాశ దేవత ప్రేమలో పడితే అదేనండి జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి, శ్రీదేవి నటించిన ఈ చిత్రం అప్పట్లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటి. అద్భుతమైన పాటలు, విజువల్ ఎఫెక్ట్స్తో ఈ చిత్రం ప్రతి తరం ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. నెక్స్ట్, సస్పెన్స్, థ్రిల్లర్ మరియు వినోదం కలబోసిన సినిమా క్షణక్షణం 1991లో వచ్చింది. ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ గారు దర్శకత్వం వహించిన ఈ సినిమా వెంకటేష్, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించారు. ఎంఎం కీరవాణి గారు స్వరపరిచిన పాటలు ఇప్పటికీ అద్భుతంగా ఉంటాయి. లాల లాల ఎందుకులే. ఇక నెక్స్ట్,
మనసును హత్తుకునే కుటుంబ కథా చిత్రం ఆ నలుగురు. 2004లో వచ్చిన ఆ నలుగురు చంద్రమోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారి జీవిత కథ ఆధారంగా నడుస్తుంది. కుటుంబ విలువలు, సమాజంలోని ఒత్తిళ్లను అద్భుతంగా చూపించిన ఈ చిత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన చిత్రాల్లో ఒకటి. ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కుటుంబ అనుబంధాలను హృదయంగా చూపించిన సినిమా బొమ్మరిల్లు. కోర్స్ నాకు కూడా చాలా ఫేవరెట్. బొమ్మరిల్లు భాస్కర్ గారి దర్శకత్వంలో సిద్ధార్థ్, జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తండ్రి కొడుకు బంధాన్ని ఎంతో హృదయంగా చిత్రీకరించింది. అద్భుతమైన పాటలు, డిఎస్పి, చక్కటి కథనం కలబోసిన ఈ చిత్రం ఇప్పటికీ మనల్ని నవ్విస్తూ భావోద్వేగాలకి లోను చేస్తుంటుంది. ఇవి మన టాప్ 10 ఎవర్ గ్రీన్ సినిమాలు. మీకు వీటిలో ఏ సినిమా అత్యంత ఇష్టమైంది, లేదా మీకు ఏదైనా చిత్రం మిస్ అయిందని అనిపించిందా? కామెంట్ సెక్షన్ మీకోసమే ఉంది. ఒక సెకండ్లో అలా 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 రాసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. మరిన్ని తెలుగు సినిమా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. తెలుగు సినిమాని ప్రేమిద్దాం, ఆస్వాదిద్దాం.